పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. యువత పోరు పేరుతో వైసీపీ ఏపీ ప్రజలను మరొకసారి మోసం చేస్తుందని తెలుగు యువత నాయకులు రావిపాటి సాయికృష్ణ, తెలుగు విద్యార్థి నాయకులు మన్నవ వంశీ ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన సకాలంలో చెల్లించిన జగన్ ఇప్పుడు నిరసనకు పిలుపునివ్వటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. గుంటూరు జిల్లా తెలుగు యువత తెలుగు విద్యార్థి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం గుంటూరులోని లార్జ్ సెంటర్లో యువత పోరుకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అయిందని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించడంలో ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. చూసుకుంటా ఉంటే యువత పోరు అంట. యువత పోరు దేనికి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, యువత పోరు దేనికి చేస్తారు? గత నెలలో చూస్తే ఫీజు పోరు అన్నాడు, అది అడ్డాంతరంగా ఆగిపోయింది. దాన్ని యువత పోరుగా మార్చాడు. అసలు మీరు ఎందుకు ఏ విషయంలో ఆందోళన చేద్దాం అనుకుంటున్నారు? ఒక క్లారిటీ అనేది మీకే లేదు. ఈరోజు చూసుకుంటా ఉంటే పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ జరుగుతూ ఉన్న టైంలో ఫీజుల రీయింబర్స్మెంట్ పేరుతో కొత్త నాటకానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ నాటకాన్ని చెప్పాడు. అందులో భాగంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువ నేత విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 4 దఫాలుగా ఎగ్గొట్టిన 4,270 చూడండి నాడు నేడు విద్యార్థుల పేరుతో 2,832 కోట్లు, అలాగే హాస్టల్ వసతి పేరుతో 989 కోట్లు. దొంగమోహ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. అందరూ పో జగన్ అని ఇంటికి పంపించినా మరి ఇవాళ దొంగ సాగులతో విద్యార్థి పోరుబాట, యువ పోరుబాట అంటూ ముందుకొస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, నారా లోకేష్ గారు 4,200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినందుకు నువ్వు ఇవాళ విద్యార్థి పోరుబాటు అన్నావు. నువ్వు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వనందుకు నువ్వు ఈరోజు యువత పోరుబాటు అంటా ఉన్నావు. సిగ్గు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసే ఈ సిగ్గుమాలిన పనుల వల్ల నిన్ను జనం చీకొట్టి 11 సీట్లకు పరిమితం చేసినా నువ్వు మారనటువంటి స్థితిని నువ్వు గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నావు. అదేవిధంగా మరి ఈ రోజున గుంటూరులో ఏ విధంగా నువ్వు వ్యవసాయ కార్మికులతో, యువతకు, విద్యార్థులకు సంబంధం లేనటువంటి లుంగీలు కట్టుకున్న విద్యార్థులు లుంగీలు కట్టుకుంటారా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చూడండి, మొత్తం వీళ్ళు చూడండి, వీళ్ళు విద్యార్థులా, వీళ్ళు యువకులా? ఈ లుంగీలు కట్టుకున్న వాళ్ళు యువకులా? 60 సంవత్సరాల యువకులా ఇల్లు అడుగుతా ఉన్నా. ఇలాంటి యువతని, విద్యార్థిని